అండి. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ మెంటర్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ ఫ్యామిలీ. ఈరోజు అగ్రి పార్ట్ సెకండ్, అంటే మనం లాస్ట్ వీక్ కొంత సెషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మిగతాది బ్యాలెన్స్ ప్రోడక్ట్ అంటే వ్యవసాయం గురించి మనకు ఉన్న పరిస్థితుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా కొత్త వాళ్ళకి నా పరిచయం. నా పేరు కొంగర సీతారామయ్య. నేను ఒక రైతుగా వెస్టేజ్ లోకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజున మీ ముందు ఈ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇవ్వడానికి రాజేష్ గారి సహకారంతో, మన గ్రేట్ మెంటర్ రాజేష్ గారి సహకారంతో మీకు ఈ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ యొక్క నేను చూసిన ఫలితాలు, మన రైతు సోదరులు వాడి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ యొక్క ఫలితాలని నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరు కూడా శ్రద్ధగా బుక్ అండ్ పెన్ తోటి నోట్ చేసుకుని మీరు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నానండి. అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికి కూడా, ఈ రోజు జూమ్ అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికి కూడా సాదర స్వాగతం పలుకుతూ, కొత్త వారికి కూడా మంచిగా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ ఖరీదులు పెట్టి రైతు తన యొక్క శ్రమనంతా వెచ్చించి, ధనాన్ని వెచ్చించి ఆ పంట పొలాలకు వాడుకుంటే, పంట పొలాలు బాగుపడకపోగా తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు ఇంకా దిగజారిపోయి, ఇంకా అంటే రైతు యొక్క మనుగడే ప్రశ్నార్థకం అయిపోతూ, తద్వారా ఇంకా భూమి యొక్క పోషణ కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది. దాని నుంచి మార్పు తీసుకోవటానికి అత్యంత అద్భుతమైన ఉపయోగపడే ప్రోడక్ట్సే మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్. ఎందుకని ఇంత గొప్పగా నేను చెప్తున్నాను అనంటే, నేను వాడి మన రైతు సోదరులందరూ వాడుకొని వాళ్ళ యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉండబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంతేగాని ఎక్కడ కూడా 1 పాయింట్ కూడా ఇక్కడ డీవియేషన్ కానీ ఇంకా నేనేమి కల్పితాలు కానీ ఉండవండి. ఇన్ని నిరూపించబండి. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఇప్పుడు వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేను లాస్ట్ వీక్ చెప్పినట్టు 80% జీడిపిని కూడా మనకి మన రైతుల ద్వారానే ఆదాయం వస్తుంది దేశంలో. అలాంటి పరిస్థితుల్లో ఇంతకు ముందు నేను హరిత విప్లవం వచ్చింది, తర్వాత రసాయనం వచ్చింది, ఇప్పుడు సమస్యాత్మకమైంది. ఇప్పుడు సమస్యాత్మకం ఎందుకు అయింది అని అంటే, రసాయనాలు వాడకం ద్వారా సమస్యాత్మకమైంది. ఈ ఫోటోలో మీరు చూడండి, ఇంతకు ముందు ఎలా పండింది, ఇప్పుడు రైతు ఎలా కూర్చున్నాడో ఒకసారి చూడండి. మీకు కనపడుతుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. అయితే ఎందుకు ఇలా జరిగింది, సమస్యలు చూడండి ఫ్రెండ్స్. పంట ఎంపిక విధానం అంటే, మనకున్న భూమిలో, మనకున్న నీటి వనరుల్లో, ఇక్కడున్న అవకాశాలను బట్టి పంట ఎంచుకోవటంలో రైతు యొక్క అవగాహన స్థాయి. మట్టి నిర్వహణ అంటే సాయిల్ మేనేజ్మెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ వేసిన విధంగానే నేను ఎరువులు బస్తాలు వేసేసి పంటను పండించాలనుకోవటం. రసాయనాలు కూడా అదే దోవలోకి వస్తాయి అన్నమాట. నీటి నిర్వహణ, వాటర్ మేనేజ్మెంట్ అంటే, ఇప్పుడు కొన్ని ఏరియాలకి మాత్రమే నీటి లభ్యత ఉంది. అత్యధిక శాతం, ముఖ్యంగా మన భారతదేశంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అత్యధిక శాతం నీరు లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 70% ఉన్నారని చెప్పుకోవడానికి కూడా అతిశయోక్తి కాదండి. ఎందుకంటే డ్యాంలో నీళ్ళు లేవు, వర్షాధార పంటలు వేసుకుంటే గిట్టుబాటు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న నీటి వనరులు ఎవరికి లభ్యత సరిపోవటం లేదు. ఇంకా యాంత్రీకరణ లేకపోవటం, మెకనైజేషన్. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఇప్పుడు మనం తినే వరినే తీసుకుంటే, బియ్యం పండించే విధానం చూస్తే, ఒక నారు మనుషులే పోసేసి చక్కగా నారుమడిని సిద్ధం చేసుకొని, నారు పోసుకొని, నీళ్లు పెట్టి, మళ్ళీ నీళ్లు బయటకు వెళ్ళబెట్టి, అది మొలిసిన తర్వాత నా ప్రధాన పొలంలోకి తీసుకెళ్లి దమ్ము చేసుకొని
అక్కడ మనుషులతో నాటేయించేసేసి మళ్ళీ తర్వాత అదే నారు మన పంట దశలో మనుషులు కోసి గూడు పెట్టి ఒక 15 నుంచి 20 రోజులు ఇంకా ఎక్కువ మాగనిచ్చి ఆ గూడుని మనుషులే మళ్ళీ ట్రాక్టర్తో తొక్కించి ఇంటికి తెచ్చి పురులు అనేవాళ్ళం. వరిగడ్డితో పురి కట్టుకునేవాళ్ళు. అలాంటి పురులు మన ప్రతి ఇంట్లో పల్లెటూరుకి వెళ్తే ప్రతి ఇంటి ముందు ధాన్యాగారం అంటాం మనం. ధాన్యాగారం ఆ అలాంటి కనపడేవి. ఇప్పుడు అవి చూడటానికి కూడా మనకు కనపడట్లేదు. అది ఎందుకనంటే ప్రతిదీ కూడా మిషన్ తో వచ్చేసింది. అంటే లేబర్ ప్రాబ్లం వల్ల ప్రతిదీ కూడా సులభతరం అయిపోయింది. అది ఎంత అందిపుచ్చుకోవాలో అంత అందరికీ అందటం లేదు. అందరికీ కూడా అందటం లేదు. మెకనైజేషన్కి వెళ్తేనే ఇప్పుడు వ్యవసాయం లాభంగా ఉంటదన్నమాట. కార్మికుల కొరత వల్ల ఇలా మనం చేసుకోవాలి. నేల కోతకు గురవటం అనేది కూడా నేను లాస్ట్ వీక్ మీకు చెప్పున్నాను. అనివార్య కారణాల వల్ల అధిక వర్షపాతం వల్ల నేల కోతకు గురైపోతూ ఉంటది. వ్యాధులు మరియు క్రిమికీటకాల సమస్య, ఇంకా తక్కువ వ్యవసాయ దిగుబడి. మరి వ్యాధులకి కీటకాలకి బారిన పడితే పంట వాటికి మందులు కొట్టడమే, వాటిని అరికట్టడానికే సగం ఖర్చు అయిపోతుంది. మరి ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది బాబాయ్. ఆ మైక్ ఆఫ్ చేసుకోమా. ఆ కీటకాలని నిర్మూలించడానికే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు, సమయాన్ని వెచ్చించి అక్కడే సరిపోతుంది. ఇక పంట దిగుబడి మీద దృష్టి తగ్గిపోతూ ఉంటది. దానివల్ల దిగుబడి తగ్గిపోద్ది. మార్కెటింగ్ అనేది ఇంక చెప్పనక్కర్లేదండి. ఇది చాలా చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే. రైతుకి ఎలా ఉంటదంటే అమ్మబోతే అడవి అంటే అడవిలోకి వెళ్తే ఎన్ని ఉంటాయండి, మొత్తం చివరెక్కడో తెలియదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. మనం కొనాలంటే, రైతు కొనాలంటేనేమో 2000 3000. ఒక ఎకరానికి మందు స్ప్రే చేయాలంటే 1500 నుంచి 2000 3000కి వెళ్ళిపోయింది కాస్ట్. అదే పంటను తీసుకెళ్లి అమ్మాలంటే వాళ్ళు ఎంతకు అడిగితే అంతకి ఇవ్వాలి. మార్కెటింగ్ సిస్టమ్ ఎంత అంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో అన్నిటికీ తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఆ తయారీదారుడే రేటు నిర్ణయించుకొని అమ్మే హక్కులు ఉన్నాయి, ఒక రైతుకు తప్ప. కానీ ప్రపంచాన్ని బతికించేది రైతు. కానీ ఆ రైతుకి ఈ ఒక్క హక్కుని ఇంతవరకు ఏ ప్రభుత్వం కానివ్వండి ఎవరు కూడా కల్పించలేకపోయారు. అందుకనే రైతు యొక్క దేన వ్యవస్థ ఈ రకంగా తయారైందనమాట. ఇది చాలా చెప్పడానికి కూడా నేను చాలా బాధతో చెప్తున్నాను. సేకరణ మరియు సౌకర్యాల కొరత, పెట్టుబడి లేకపోవటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినయేనండి. పెట్టుబడి ఇక మరి చెప్పినట్టుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పంట అమ్ముకుంటే మంచి ధర వస్తే నెక్స్ట్ టైం పెట్టుబడి ఉంటది. మరి వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చేసి వస్తే పెట్టుబడి ఏముంటదండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మిర్చి, ఇప్పుడు అందరూ మిర్చి అనుకుంటారు కదా. లాస్ట్ టైము ఇదే రోజుల్లో ఒక క్వింటాల్ ధర 20 నుంచి 26,000 27,000 దాకా ఉండేదండి. కొంతమంది పెట్టుబడిదారులు కావచ్చు, రైతులు కూడా ఇంకా మంచి ధర వస్తుందేమో, పంట తగ్గిపోతుంది కదా అని చెప్పేసి నిల్వ చేసుకున్నారు పంటల్ని. కానీ ఈ సంవత్సరం దిగుబడి ఏమీ లేదు. కానీ కింటాకి 10,000 తగ్గిపోయిందండి. ఒక కింటాకి 10,000 తగ్గిపోయి 20 నుంచి 27,000 ఉన్నది 10 నుంచి 15,000కి వచ్చింది. అంటే అలాంటి పరిస్థితుల్లో మరి రైతు ఎలా మనుగడ సాధిస్తాడు? వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? నేనైతే ఒక రైతుగా చెప్తానండి, మీరు కూడా అవగాహనతో వింటున్నారని నేను అనుకుంటున్నాను. మనం పెట్టే పెట్టుబడిలో తగ్గించుకుంటే ఎక్కడ కూడా రైతు తనను తాను సర్వైవ్ చేసుకునేది ఉంది అనంటే ఎక్కడ ఉంది అనంటే, ఓన్లీ ఆ పెట్టే పెట్టుబడిలో అవగాహనతో పెడితే నిలబడటానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పైనుంచి ఇప్పుడు పంట ఎంపిక దగ్గర నుంచి పెట్టుబడి లేకపోవడం వరకు కూడా వీటన్నిటిని అవగాహనతో ఒక మార్పు తీసుకొని ఏమి చేయాలో అది చేస్తే కంపల్సరిగా మనకు యూజ్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. మన యొక్క అగ్రి ప్రోడక్ట్స్ అండి,
ఇక్కడ మనందరికీ తెలుసు మన కంపెనీ మనకి అద్భుతమైన 8 ప్రోడక్ట్స్ ఇస్తుందండి. మన అగ్రి ప్రోడక్ట్స్ అత్యాధునికత బయోటెక్నాలజీ కలిగి ఉంటాయండి. వినూత్నమైన ఉత్పత్తులు మనకి ఇస్తుంది. ఉపయోగించడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల నేను ముందుగానే చెప్పాను, ఖర్చు చాలా తగ్గుతుంది. ఆర్థిక స్వాతంత్రం సాధించడంలో మనకు సహాయపడుతుంది. అలాగే పంట దిగుబడి మరియు నాణ్యత పెంచడం కూడా మనకు చాలా ముఖ్యం కాబట్టి అది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎంత నిజాయితీగా మనం చెప్తున్నామో అంత నిజాయితీగా భూమాత మనకి ఈ ప్రోడక్ట్స్ ను ఉపయోగించుకొని మనకి అంత దిగుబడిని కూడా మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుతాడు అనే దానికి కూడా మనం చివరిలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మన ప్రోడక్ట్స్ అండి, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, నానోటెక్ అగ్రి మాస్. ఇది పంటల యొక్క పోషణకండి నేను చెప్పిన 4 ప్రోడక్ట్స్. తర్వాత సంరక్షణ అంటే తెగుళ్ళ నుండి కాపాడుకోవటానికి మన అగ్రి ప్రోడక్ట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఇంకా మట్టి, నీరు, రసాయనాలు మరియు పోషకాల నిర్వహణకి అగ్రి 82 మరియు అగ్రి ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుందండి. మనం ఫస్ట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మనకి 5 కేజీలు చక్కటి ప్యాకింగ్ లో మనకు అందుతుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మీకు కనపడుతున్న స్క్రీన్ మీద ఉన్న ఫోటో కనుక మనకు చూస్తే లెఫ్ట్ నుంచి రైట్ కి చూడండి, లెఫ్ట్ నుంచి మీరు రైట్ కి చూడండి. లెఫ్ట్ లో ఇప్పుడు మీకు కనపడుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి భూమి లెఫ్ట్ లో ఉంది. మన గ్రాన్యువల్స్ కనుక వాడితే రైట్ లో ఉన్న పిక్చర్ కి అంటే అక్కడ గ్యాప్లు ఉన్నాయి కదండి, ఖాళీలు వచ్చినాయి, నీలి రంగులో ఖాళీలు ఏర్పడినాయి, అలాగా తయారవుతుంది అనమాట. ఎందుకు తయారవుతుంది అంటే మన గ్రాన్యువల్స్ కనుక 1 ఎకరానికి 5 నుంచి 8 కేజీలు కనుక మీరు సాయిల్ అప్లికేషన్ కనుక చేసుకోగలిగితే, దుక్కిలో భూమిలో కనుక ఇస్తే భూమి యొక్క స్వేదరంధ్రాలు ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు మనకి చెమట రూపంలో మలినాలు ఎలా బయటకు వెళ్తాయి అంటే స్వేదరంధ్రాలు ఉపయోగపడతాయో, మనకి పంట పండటానికి కూడా మనకి గనక గాలి, నీరు ఎలా అవసరం అవుతాయో, వెలుతురు ఎలా అవసరం అవుతాయో, భూమికి కూడా వేరు వ్యవస్థ వృద్ధి చెందటానికి నీరు కావాలి, గాలి కావాలి, వెలుతురు కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గడ్డి మందులు వాడటం వల్ల, అలాగే తడి మీద వ్యవసాయం చేయటం వల్ల, అంటే మొత్తం యాంత్రీకరణ అయిపోయింది కదా, లేబర్ యొక్క ప్రాబ్లం తోటి యాంత్రీకరణ అయిపోయింది కదా, ఒక తడి మీదే దుక్కులు దున్నటం ఎక్కువ. ఇంతకు ముందు అరకతో ఎద్దులతో వ్యవసాయం చేస్తే చక్కగా భూమి మనకు సహకరించేది. ఇప్పుడు మరి అంత పోషణ చేయలేక రైతు ఇప్పటికీ కూడా ట్రాక్టర్ల వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఈ కారణాలు ఏదైనా కావచ్చు. ఒక మన రోడ్డు, ఇంకా ముఖ్యంగా మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఒక రోడ్డు ఎలా తయారైందో మన భూములు కూడా అలా తయారైనవి. గుళ్ళబారటం అనేది జరగటం లేదు. దానికి అనుగుణమైనటువంటి అవసరమైనటువంటి మందులు అంటే ఎరువుల్ని రైతు భూమికి ఇవ్వటం లేదు. తన పెట్టుబడిని పైన పెరిగే మొక్కకి పెడుతున్నాడు కానీ భావి తరాలకి ఉపయోగపడేటటువంటి శాశ్వతమైన భూమికి పెట్టుబడిని ఇవ్వటం లేదు. ఎరువుల్ని, రసాయనిక ఎరువుల్ని వాడి ఇలా రాక్ సాయిల్ అంటాం అన్నమాట. మీరు ఉదాహరణకి నేను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, భూమి యొక్క పై పొర నుంచి కిందకి ఒక 10 అంగుళాల వరకు కూడా ఈ భూమి ఒక బండలాగా తయారైపోయింది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పద్ధతులు, రైతు పండిస్తున్నటువంటి పద్ధతుల వల్ల ఒక గట్టి పడిపోయింది. ఆ గట్టి పడటం వల్ల మొక్క మనం పెడతాడు రైతు, ఏ మొక్కైనా కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, మాగాణి కావచ్చు, మెట్ట కావచ్చు, కూరగాయల మొక్కలు కావచ్చు, ఇంకా తోటలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఆ గట్టి పడటం వల్ల ఏరు వ్యవస్థ అనేది ఉధృతంగా వెళితే సూక్ష్మ పోషకాలు కానీ ప్రధాన పోషకాలు కానీ మొక్క తీసుకొని పైన వెజిటేటివ్ గ్రోత్ సహజ సిద్ధంగా పెరగటానికి దోహదపడతాయి. ఇక్కడ ఏమవుతుందనంటే ఆ వేరు వ్యవస్థ స్పీడ్గా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? దానికి సరిపోయేటువంటి
ఉపయోగపడేటటువంటి పదార్థాన్ని రైతు అందించడం లేదు. కానీ ఏం చేస్తాడు, మొక్క పెట్టిన దగ్గర నుంచి భుజాన ట్యాంక్ పెట్టుకొని స్ప్రేయింగ్స్ కంటిన్యూషన్ స్ప్రేయింగ్స్ చేస్తాడు. పైన మీరు ఎంత స్ప్రే చేస్తున్నారు చేసినా కూడా మీకు కంటికి కనపడుతుందే కానీ కింద అలానే కదలదు. ఇంకా ఏమవుతుందంటే ఈ ఒత్తిడి తట్టుకోలేక మనమైతే చెప్తాం నోరుంది, మొక్క అయితే ఎవరికి చెప్తుందండి, వికృతాకారంలో తయారవుతుంది. దాన్నే వైరస్ అంటారు. దాని మీద చేస్తే రెడ్ మార్క్ సార్ కొంచెం అన్మ్యూట్ చేసుకోండి సార్. లక్ష్మీనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి. అలాంటిదే వైరస్. ఒక్కసారి అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇక ఆ పంట పీకేసుకోవడం తప్పితే వేరే మార్గం ఏం లేదు. ఎందుకు నేను ఇంత ఈ చిన్న గ్రాన్యుల్స్ ప్యాకెట్ గురించి మీకు ఇంతగా చెప్తున్నాను అంటే, ఇలాంటి పరిస్థితులు రాకుండా మరి వెనక మనకు పెంట పోగులు ఉండేవి. అదే మన చెత్త చెదారం గేదెల దగ్గర నుంచి వచ్చిన వ్యర్థాలు మొత్తం తీసుకెళ్లి కుళ్ళబెట్టి అది మనకి సేంద్రియ ఎరువు ద్వారా భూమికి ఇచ్చుకునేవాళ్ళం. ప్రతి ఎండాకాలంలో కూడా ప్రతి ఊరు నుంచి పొలాలకు తోలుతా ఉండేవాళ్ళు ఎడ్ల బండి ద్వారా, ట్రాక్టర్ల ద్వారా. ఇప్పుడు పాడి లేదు, దాని ద్వారా పంట నాశనం అవుతుందని కూడా మనం చెప్పుకున్నాం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేం కదా. మరి అందరు గేదెలను ఇప్పుడు కొనలేరు, మెయింటైన్ చేయలేరు. మనకు పర్యవసానంగా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కుళ్ళినటువంటి వ్యర్థాల ద్వారా తయారు చేయబడిందే మన హ్యూమిక్ గ్రాన్యువల్స్. అర్థమైందండి? అడవుల్లో అడుగు భాగాన ఉన్నటువంటి ఈ సేంద్రియ కర్బనం ద్వారా తయారు చేయబడిన ఈ గ్రాన్యువల్స్ కనుక మీరు ఇస్తే, వేయించగలిగితే, కింద నుంచి మనం భూమి నుంచి వస్తున్నాం. గతంలో ఆక్వాజల్ చెప్పుకున్నాం లాస్ట్ వీక్. ఇప్పుడు మళ్ళీ హ్యూమిక్ గురించి చెప్తున్నాను మీకు. ఆ సేద్వ రంధ్రాలు ఓపెన్ అయిపోయి ఏదైతే బలం ఉందో, అక్కడ ఉన్న పోషకాలు ఏదైతే ఉన్నాయో ఆ వేరు ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఒక వేరుకి పోషకం ఉన్న దగ్గరికి ఒక 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఉందనుకోండి, ఆ వేరు ఆ పదార్థం అంటే తనకు ఆహారం కోసం ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్రయాణం చేయటం అంటే ఏంటి, వేరు పెరగటం, వేరు అభివృద్ధి చెందటం, వ్యవస్థ అభివృద్ధి చెందటం, కుచ్చులుగా అభివృద్ధి చెందటం. ఎంత వేరు వ్యవస్థను మీరు అభివృద్ధి చేయించగలిగితే మీ పని పైన పంట పండించడం అంత సులువు అవుతుంది అనేది ముఖ్యంగా మీరు చాలా మనసులో గట్టిగా పెట్టుకోవాలి. ఇది రైతుని మోటివేట్ చేయడంలో ఇది చాలా ప్రధాన భూమికను పోషిస్తుందండి. మిగతా అన్ని కూడా 50% అయితే ఈ యొక్క వేరు వ్యవస్థని అభివృద్ధి చెందించడంలోనే మీరు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మీరు 100% సక్సెస్ అవుతారు ప్రతి రైతు దగ్గర. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫోటో చూశారు, దానికి వివరంగా కూడా నేను చెప్పాను. ఇలా రంధ్రాలు ఏర్పడితే నీటిని నిల్వ ఉంచుకుంటది, వేరు పోషకాలను తీసుకుంటది, అదే కూడా మన సూర్యరశ్మిని కూడా చక్కగా తీసుకుంటది. అప్పుడు ఆ పైన ఉన్న నేను ఏదైతే రాక్ అయిపోయింది అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు సక్సెస్ అవుతారు కదండి. ఇక్కడ చూడండి, పోషకాహారం నేను ఇప్పుడే మీకు చెప్పాను. ఇక్కడ ఈ 2 మొక్కల్లో గమనించండి. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది పోషకాలు అందని మొక్క, లెఫ్ట్ సైడ్ ఉన్నది పోషకాలు అందిన మొక్క. ఈ రెండింటికి వేరియేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎప్పుడైతే కింద నుంచి మనం పోషకాలు ఇవ్వటం మొదలు పెడతామో పైన మనం స్ప్రేయింగ్స్ తగ్గిపోతాయండి. నేను ముందే మీకు చెప్పాను, ఇక్కడ ఫోటోలో కూడా మనకు అదే ఉంది. ఓకే, ఇంకా అద్భుతమైన ఫోటో మీరు చూస్తున్నారు చూడండి. చేతి నిండా వానపాములు వచ్చినాయి. ఎప్పుడైతే మన యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ని రైతు తన సైకిల్ అంటే ఎరువుల యొక్క టైం టేబుల్ ఉంటది, ఈ టైంకి ఎరువు వేయాలి, ఈ టైంకి ఎరువు వేయాలి అని చెప్పేసి అని తను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ డిఏపి, యూరియా, పొటాషు, సూపర్ ఫాస్ఫేట్ వేస్తాడు. తర్వాత మళ్ళీ 20-20 అంటాడు, తర్వాత 28 అంటారు, తర్వాత 14-35 అంటారు. ఓకే, నేనేమంటున్నానంటే వాళ్ళ యొక్క టైం టేబుల్లో
2 బస్తాలు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 2 బస్తాలు ఉంటే ఒక బస్తా మీరు మీరు వేసే 50 కేజీల రసాయన ఎరువుని పెట్టుకోండి. దానికి రెండో బస్తాకి బదులుగా ఒక 5 కేజీల హ్యూమిక్ గ్రాన్యువల్స్ కనుక మీరు యాడ్ చేసుకుంటే 4 దఫాల నుంచి గనక మీరు వాడించగలిగితే ఆ పొలంలో 5వ దఫా మీరు ఆ చేనికి వెళ్తే లేని పొలంలో ఆ యొక్క పొలంలో వానపాములు లేకపోయినా కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మీకు వానపాములు తయారవుతాయి. అద్భుతం అన్నమాట. వానపాములు తయారవటం అంటే అంత ఈజీ అయింది కాదు. ఏ ఒక్క ప్రోడక్ట్ వల్ల కూడా కాదు. అది ఓన్లీ హ్యూమిక్ గ్రాన్యువల్స్ ద్వారా మాత్రమే జరుగుతుందండి. చూడండి, ఇవన్నీ కూడా సాయిల్లో మనకి వృద్ధి చెందినటువంటి పదార్థాలు అన్నమాట. చెప్పాను కదండి, 5 నుంచి 8 కేజీలు వాడుకోవచ్చు. ఇక్కడ మనం తోటల్లో అయితే ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా చల్లేసి మట్టి కప్పేసి మనం నీళ్లు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మొక్కల యొక్క జీవన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అది పదార్థం తయారు చేయబడింది. మిగతా అన్ని కూడా నేను చెప్పిన ఫ్రెండ్. ఇంకా లిక్విడ్ అండి, అగ్రి హ్యూమిక్. ఇప్పుడు మనం గ్రాన్యువల్స్ గురించి చెప్పుకున్నాం. ఇది వచ్చేటప్పటికి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మనకి 500 ml లో దొరుకుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? కింద స్ప్రేయింగ్, కింద నా భూమికి ఇచ్చే గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ లిక్విడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే స్ప్రేయింగ్ కి పనికి వస్తుందండి. మీరు మనం రైతులకు వాడించేటప్పుడు ఏదైనా మందులో కలిపి వాడించుకోవచ్చు. భూమి యొక్క పొరల్లోకి వెళ్ళాలంటే ఇంకా మనకి గ్రాన్యువల్స్ చాలకపోతే ఆ మందులో ఆ ఫర్టిలైజర్ ఇచ్చే దాంట్లో కలిపి కూడా చల్లుకోవచ్చు. విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. విత్తనాల అంకురోత్పత్తిని పెంచుతుంది. అంటే విత్తనం మొలకెత్తే దశలో దృఢంగా వస్తుందండి మొక్క. విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే దృఢంగా వస్తాయి. ఎలా దృఢంగా వస్తుందంటే ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు మనం చూస్తుంటాం, బాగా బలంగా పుట్టాడురా బాబు అని మనం చెప్పుకుంటాం జరుగుతుంటది. తక్కువగా నెలలుగా పుడితే ఇంక్యుబేటర్ లో పెట్టడం, మళ్ళీ ఆ అభివృద్ధి అంటే వృద్ధి కొంచెం బలంగా వచ్చిన దాకా కూడా మళ్ళీ కేర్ టేక్ లో ఉంచడం జరుగుతుంది. అంటే అక్కడ వీక్ గా ఉన్నట్టే కదా అర్థం. మరి మన పంటలని మొక్కలను తీసుకెళ్లి కేర్ టేకింగ్ లో పెడతామండి? పెట్టలేం కదా. అంటే తల్లి గర్భం దాల్చినప్పుడు పిండోత్పత్తి జరిగిన దగ్గర నుంచి కూడా ప్రసవం జరిగేంత వరకు తన పోషణ, అంటే బిడ్డకి సరిపడా పోషణ ఇచ్చి మంచి చెడులన్నీ చూస్తే మంచి బిడ్డకి జన్మనిస్తుంది. మరి విత్తనాన్ని పోషణ చేసి భూమిని శుద్ధి చేసుకొని అదే ప్రక్రియ, సృష్టి ధర్మమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. భూమిని శుద్ధి చేసుకొని విత్తనాన్ని శుద్ధి చేసుకుంటే మరి వచ్చే మొలక ఎలా ఉంటదంటే చాలా దృఢంగా ఉంటది. చాలా దృఢంగా ఉంటది. ఇక్కడ చూడండి, మొలక శాతం కూడా మీకు 99% ఉంటదండి. ఇక్కడ ఒక పక్కనేమో హ్యూమిక్ గ్రాన్యువల్స్ తోటి శుద్ధి చేయబడింది, ఇంకొక పక్కనేమో చేయండి. తేడా ఉంది కదండి, ఎంత తేడా ఉందో చూడండి. అలా జరిగితే మళ్ళీ ఆ పంట చివరి వరకు కూడా మీకు అదే ఫలితాన్ని ఈ ప్రోడక్ట్ ఇస్తుందండి. మన హ్యూమిక్ లిక్విడ్ ఇస్తుంది. చూడండి, విత్తనాలు మొలక శాతంలో కూడా ఎంత వృద్ధి ఉందో చూడండి. మొలసిన దగ్గర నుంచే మనది కింద వేర్లు ఎక్కువ ఉన్నాయి, అంకురోత్పత్తి అని చెప్పుకున్నాం. ఆ డిఫరెన్స్ పైకి కిందకి ఫోటోలో కూడా మీరు గమనించండి. స్క్రీన్ మీద చక్కగా వివరంగా ఉంది. ఇక్కడ చూడండి అండి, ఆ మొక్కలలో పోషకాల ఆకలిని పెంచుతుంది. ఇందాక నేను చెప్పాను కదండి, మరి ఆకలి పెరిగితే ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నాం, ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంట్లో ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మనం వీధి చివరన టిఫిన్ అంగడో లేకపోతే హోటలో ఏదో మీకు ఫుడ్ ఉంది అని చెప్పేసి మీకు తెలుసు. మీరు ఇంట్లో కూర్చుంటే మరి ఫుడ్ మీ దగ్గరకు రాదుగా. అఫ్ కోర్స్ ఇప్పుడంటే స్విగ్గీ ఇవన్నీ వచ్చినాయి. అది లేకుండా ఉందనుకోండి, మరి మీరు అక్కడికి వెళ్ళాలి కదా. అదే వేరు చేస్తుందండి. ఈ పాయింట్ మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను. మరి వేరు అక్కడికి వెళ్ళిపోయింది. ఆహారం ఎక్కడుందో అక్కడికి వెళ్ళింది, పోషకం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతే మరి అభివృద్ధి చెందినట్టే కదండి. అదే మన మీకు చేస్తుందండి. ఇక్కడ చూడండి, విత్తన శుద్ధి చేస్తున్న ఫోటో ఇది. విత్తన శుద్ధి చేస్తే ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకున్నాం.
ఆ విత్తన శుద్ధి ఎలా చేయాలి అని అంటే మళ్ళీ నేను మీకు ముందు ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది మనకి, ఆ రెండు కలిపి చెప్తాను ఫ్రెండ్. వేరు కూడా శుద్ధి చేసుకోవచ్చండి. వేర్లు కూడా మనం నాటే నారు యొక్క ప్రధాన పొలంలో, నారుమడి నుంచి ప్రధాన పొలంలోకి తీసుకెళ్లేటువంటి నారుని కూడా మన హ్యూమిక్ తోటి శుద్ధి చేసుకోవచ్చు. అది కూడా ముందు తెలుసుకుందాం. మనం వాడే పద్ధతి ఎంత వాడాలి అని అంటే ఎకరానికి వచ్చేటప్పటికి ఇప్పుడు 100 లీటర్ల నుంచి 150 లీటర్లు స్ప్రేయింగ్ చేస్తున్నారండి ప్రతి ఒక్క రైతు కూడా. మనకి వచ్చేటప్పటికి 500 ml లో మనకి లభిస్తుంది. ఆ 500 ml ని 10 తైవాన్ ట్యాంకులకి, అంటే 20 లీటర్ల ట్యాంకులకి 10 ట్యాంకులకి వాడుకోవచ్చు. అంటే 200 లీటర్ల నీళ్ళకి మన అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని 500 ml ని మనం వాడించవచ్చు. 500 ml వాడిస్తే మనకు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎకరానికి 200 లీటర్లు వాడేవాళ్ళు ఉంటారండి. ఇది కూడా గమనించండి. కొత్త వాళ్ళు ఎకరానికి 200 లీటర్లు వాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అటు 500 ml వాడేయచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఒకదాని మీదే బేస్ అవ్వండి. లీటరు మనం ఇచ్చిన మందు ఎన్ని వందల లీటర్లో కలుస్తుంది అనే దాని మీద బేస్ అవ్వండి. ఇప్పుడు ఒక రైతుకి మీరు ఇస్తున్నారు, ఇప్పుడు ఇది మనం ఏం చెప్పుకున్నాం, 200 లీటర్ల నీటికి వాడుకోవచ్చు అని చెప్పాం. ఒక్కొక్క రైతు ఏం చేస్తాడంటే ఎకరానికి 100 లీటర్లే వాడతాడు నీళ్లు, అంటే 5 ట్యాంకులే వాడతారు. ఒక్కొక్క రైతు 10 ట్యాంకులు వాడేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఎకరం డోసుల కన్నా కూడా ఇంత నీళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎంత వాటర్ని వాడుకుంటే ఆ పొలంలో అంత వాడుకోవచ్చు అని చెప్పాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, అగ్రి నానోటెక్. అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్, అగ్రి నానోటెక్. ఇక్కడ చూడండి, పోషకాలు కాల్షియము, బోరాను, మ్యాంగనీసు, కాపరు, జింకు, ఇవన్నీ కూడా మనకి ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని 2 విభాగాలు ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు మొత్తం 16 ఉంటాయండి. ఈ 16ని కూడా మనం ఎప్పుడైతే మొక్కకి సంపాళ్ళలో అందుతాయో అప్పుడే మనకు వచ్చేటప్పటికి ఆ యొక్క మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి, కింద మొక్క నుంచి పై మొక్కకి ఎలా ఉందనేది. ఇక్కడ కింద ఫోటోకి ఇప్పటికి పెరిగిపోయింది. చేతిలో ఉన్నదేమో ఎన్పికే. ఎవరైనా సరే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యూరియా, పొటాషు, భాస్వరం, ఈ మూడింటి మీదే రైతుల యొక్క దృష్టి ఉంటుంది. ఎరువుల షాప్కి వెళ్ళామా, ముందు కట్టలు వేసుకున్నామా, చేలో వేసి వచ్చామా, ఆరాంగా అరుగు మీద కూర్చున్నామా, అయిపోయింది అనుకుంటారు. కానీ మరి ఈ కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు, జింకు, బోరాను, మ్యాంగనీసు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరు ఇవ్వటం లేదు. వాటినే మనము నానోటెక్ ద్వారా ఇవ్వచ్చండి. ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం. ఇందాక మనం హ్యూమిక్ లో చెప్పుకున్నట్టే ఈ వేరు వ్యవస్థని వృద్ధి చెందితే ఉన్న వాటిని తీసుకుంటది, ప్లస్ మనం ఇచ్చిన వాటిని కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. నానోటెక్ యొక్క ఉపయోగాలని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకు కావాల్సిన మొక్కకి మనం ఇచ్చేటువంటి పోషకాలలో ప్రధానమైనటువంటి సూక్ష్మ పోషకాలు లేకుండా ఏ పంటని మనం పండించలేమండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో ఏ రైతుకి కూడా మీ పంట పొలంలో ఏ పోషకం లోపించింది అని తెలుసుకోవటానికి ఉన్న పరికరాల వ్యవస్థ చాలా చాలా పూర్గా ఉంది. కనుక జింక్ తగ్గితే మరి రైతు ఏం చేస్తాడు? మ్యాంగనీస్ లేకపోతే బోరానో కొడతాడు, లేకపోతే బోరాన్ తగ్గితే ఇంకోటి కొడతాడు. ఆ సమయంలో డబ్బులు వృధా అవుతాయి. దానికి అనుగుణంగా పంట దిగుబడి తగ్గుతుంది, పొలం పాడైపోవటం జరుగుతుంది. అంటే నేనేమంటున్నానంటే అవగాహన స్థాయి తక్కువ ఉండటం వల్ల తను తెలుసుకునే లోపే పంట యొక్క దిగుబడి ప్రభావం తగ్గిపోవటం,
అదే స్థాయిలో దెబ్బతినటం, దాని పరిణామంలోనే ఇతను ఖర్చు ఎక్కువగా పెట్టుకోవటం, మళ్ళీ మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి మందులు ఎక్కువగా వాడటం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే అన్నీ కలిపినవి ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఫార్ములా 4 మీరు వినుంటారు బయట, ఫార్ములా 6 వినుంటారు. కానీ అవి రెండు కాకుండా ప్రధానంగా అన్ని పోషకాలు ఉన్నటువంటి ప్రోడక్టే మన అగ్రి నానోటెక్ అండి. అది కూడా అద్భుతమైన వరం ఏంటంటే నానో టెక్నాలజీలోకి మార్చబడి అత్యాధునిక టెక్నాలజీ తోటి తయారు చేయబడి ఇచ్చేటటువంటి ఈ ప్రోడక్ట్. నానో టెక్నాలజీలోకి మార్చి ఇవ్వటం వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు బయట నుంచి రైతు మందు తీసుకొచ్చి స్ప్రే చేస్తే 3వ రోజు నుంచో 4వ రోజు నుంచో పని చేయడం ప్రారంభిస్తే రిజల్ట్ వచ్చేటప్పటికి 5-6 రోజులకి అతనికి తెలుస్తుంది. ఇప్పుడు నానోలోకి మార్చడం వల్ల ఏంటంటే అంటే మొక్క మీద పడినటువంటి క్షణం నుంచి, అంటే ఒక 10 to 20 మినిట్స్ దగ్గర నుంచి తన యొక్క పనిని మొదలుపెట్టి 24 అవర్స్లో మొక్క మొత్తం అబ్జర్వ్ చేసుకొని 2వ రోజు 3వ రోజుకే దాని పనితనాన్ని చూపించడం అనేది ఇక్కడ నానో టెక్నాలజీలో ఉన్నటువంటి అద్భుతం అండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా నానో టెక్నాలజీలోనే రైతులకి మందులు వస్తాయి. ప్రతిదీ ఇదే కాదు, బయట కంపెనీలు అన్ని కూడా నానోకి కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. అలాంటి అద్భుతమైనది మన అగ్రి నానోటెక్. ఇలాంటి అన్ని పోషకాలు ఇచ్చేస్తే మరి ఏ ప్రాబ్లం ఉండదు కదండి. ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. పీహెచ్ బ్యాలెన్స్ చేయటానికి కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మరి పోషకాలన్నీ వచ్చినప్పుడు పీహెచ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది కదండి. పీహెచ్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా మనకి పంట యొక్క దిగుబడి రాదు. ఎలా రాదు అనంటే పీహెచ్ బ్యాలెన్స్ లేకపోతే పెట్టుబడి చాలా పెట్టేస్తారు, మందు కట్టలు వేసేస్తారు, మందులు వేసేస్తారు, అసలు ఏమీ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు ఎక్కువ శాతం మంది మీకేం చెప్తుంటారంటే రైతుల్ని, సార్ అన్నీ కొడుతున్నామండి, మా పంట ఎదుగుదల లేదండి, ఏ మార్పు కనిపించడం లేదు, స్పందన లేదు, ముందు మొక్క రెస్పాండ్ అవ్వటం లేదు, నేను కొట్టే మందులకి ఇచ్చే వాటర్కి కింద ఇచ్చే బలానికి రెస్పాండ్ అవ్వటం లేదని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అది అప్పుడు ఆ యొక్క సమస్య ఏంటంటే పీహెచ్ బ్యాలెన్స్ లేకపోవటం. 7.5కి పైన ఉన్న 7.5కి కింద ఉన్న, అంటే 6.5 నుంచి 7.5 వరకు మెయింటైన్ అవుతుంటే ఆ భూమిలోని పీహెచ్ వాల్యూ ఆ విధంగా లెవెల్స్ మెయింటైన్ అవుతుంటే అద్భుతమైన పంట దిగుబడి రైతు సాధిస్తాడు. ఈ రెండిటికి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనం అంటుంటాం ఉప్పూర్చిపోయింది, చౌడేసిపోయింది, పంట ఏది పెట్టినా మనకి దిగుబడి రావటం లేదనంటే పీహెచ్ బ్యాలెన్స్ లేకపోవటమేనండి. అలాంటి వాటన్నిటికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి ఒక్క ప్రధాన పొలంలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ మందుని, అంటే ఈ ప్రోడక్ట్ ని. భూమిలో ఇచ్చుకునేటప్పుడు అయితే ఎకరానికి వచ్చేటప్పటికి దుక్కిలో ఇచ్చుకునే వాళ్ళైతే 500 గ్రామ్స్ ఎకరానికి 1 kg వాడుకోవచ్చు. స్ప్రేయింగ్ చేసుకోవడానికి అయితే ఎకరానికి 250 గ్రామ్స్ సరిపోతుందండి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగానే 200 లీటర్ల నీటికి మనకి సరిపడా ఈ ప్యాకింగ్ పనిచేస్తుంది. మనకి 2 ప్యాకెట్లలో ఇది దొరుకుతుంది. 250 గ్రామ్స్ దొరుకుతుంది, 500 గ్రామ్స్ దొరుకుతుంది. ఎకరం వాడేవాళ్ళు చిన్న సన్నకారు రైతులకైతే చిన్న ప్యాకెట్ వాడుకోవచ్చు, పెద్ద రైతులైతే పెద్ద ప్యాకెట్ వాడుకోవచ్చు, అంటే పంట ఎక్కువగా ఉంటే. ఇది పుష్పించే దశకి ముందు ఉపయోగించుకోవాలండి. తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వాడుకోవాలి. పూత పిందె వచ్చే ముందు కనుక మనం వాడుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది. తర్వాత పూతలు వచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత వాడుకుంటే ఆ యొక్క పంట దిగుబడి, గింజ సామర్థ్యం, అంటే కాయ ఊరటం అంటాం మనం, రెండు కూడా అభివృద్ధి చెందుతాయండి. ఓకే అండి. ద నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి మాస్ అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కింద మనం వాడుకుంటామండి. ఇది చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఎంత అద్భుతం అంటే ఎవరైతే ఏ పొలానికైతే రైతు ఈ పుష్పించే దశలో వాడతారో ఆ యొక్క రైతుకి ఆ పంట ఇంటికి రావడం అనేది 100% గ్యారంటీ అన్నమాట.
గ్యారంటీ. ఎందుకంటే నేను చాలా మంది రైతులకు వాడించాను, అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎవరైతే వాడిస్తారో మీకు కూడా అదే ఫలితాలు వస్తాయి. ఏంటి ఇది వాడే పద్ధతి ఎలా అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మొక్కల యొక్క జీవన కార్యకలాపాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఉత్పాదన ఆగిపోవటం, అంటే పెంపుదల ఆగిపోవటం, రెస్పాండ్ అవ్వకపోవటం, మన మందులు వాడిస్తుంటే కొంచెం రెస్పాండ్ అవుతూ ఉంటుంది. వాటిలో మీరు మాస్ని కనుక వాడిస్తే దాన్ని ఏం చెప్తామంటే, మనకి ఇది రైతుకి అర్థమయ్యే భాషలో ఏంటంటే, ఇప్పుడు విపరీతంగా మొక్క పెరుగుతుందండి, పూత కాపు ఏముండదు, విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. రెండోది పెరగకుండానే ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి పూతల్ని అధికంగా రావటానికి ఉపయోగపడేదే మన అగ్రి మాస్. చూడండి, ఇక్కడ దగ్గరగా కనపడుతున్నాయి. ఒక కాయ మీద కాయ, కాయ పక్కన కాయ ఇలా కనపడుతున్నాయి. అది ఎలా వస్తుందంటే చిట్టి ఆకు అని అంటాం మనం. గణుపుకి దగ్గరగా రావటం. గణుపు దగ్గరగా వస్తే పూత దగ్గరగా వస్తుంది, గణుపు దూరంగా వస్తే పూతలు దూరంగా వస్తాయి. పూతలు తగ్గిపోతే కాయలు తగ్గిపోతాయి, కాయలు తగ్గిపోతే దిగుబడి తగ్గుతుంది. దానికి మరి మనం ఏం చేయాలి? హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటాం మనం. మనుషుల్లోనూ ఉంటుంది, మొక్కల్లోనూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రత్యేకమైన ప్రోడక్ట్ ఇది, సముద్రపు యొక్క నాచు ద్వారా తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ ఇది. ఆల్గే అనే పదార్థంతో తయారు చేసింది. చాలా అంటే ఇమ్యూనిటీ బూస్టర్ ప్లస్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. ఈ చిట్టాకు రావటం, గణుపులు దగ్గరగా రావటం అనేది చేస్తుంది. మొక్క పెరుగుతుంది, ఆ పెరుగుదలని ఆపేసేసి గణుపులు దగ్గరగా వచ్చి ఒక పూత వచ్చే దగ్గర 4 పూతలు రావటం కూడా చేస్తుంది. దాని ద్వారా పంట దిగుబడి పెంచుతుంది. ఎకరానికి వచ్చేటప్పటికి 250 ml ఇది కూడా, ఇంకా మనకి 100 ml కూడా దొరుకుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే, మీరు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇది కెమికల్లో కాకుండా వాడిస్తే మీకు మంచి ఉపయోగం తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అగ్రి మాస్ వాడించే వాళ్ళు ఎవరైనా సరే కెమికల్ని యాడ్ చేయకుండా వాడిస్తే మీకు మంచి ఉపయోగం ఉంటుందండి. కెమికల్ వాడిస్తే ఏమవుతుందనంటే, ఇది సహజ సిద్ధంగా తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్ ని కెమికల్ యాడ్ అయితే దీంట్లో ఉన్న మాలిక్యులర్స్ మొత్తం చనిపోతాయి. ఆ చనిపోయినప్పుడు మీరు ఎలాంటి ఫలితాన్ని అయితే ఆశించి ఆ రైతుకి మీరు ప్రమోట్ చేస్తారో ఆ ఫలితం కనపడుతుంది, కానీ తక్కువ స్థాయిలో కనపడుతుంది. అదే మీరు కెమికల్ లేకుండా ఇస్తే ఒక 5-6 రోజుల తర్వాత అయితే ఒక పూల తోట పుష్పిస్తే ఎలా ఉంటుందో అంత దిగుబడిని మీరు కంటితో చూస్తారనమాట. మనకి 100 ml లో దొరుకుతుంది, 500 ml లో దొరుకుతుంది. 500 ml వచ్చేటప్పటికి ఇంతకుముందు చెప్పినట్టు 200 లీటర్ వాటర్లో వాడుకోవచ్చు అండి ఈ ప్రోడక్ట్. ఇంక మనం అగ్రి ప్రొటెక్ట్ బయోస్టిమ్యులెంట్ ప్రోడక్ట్ అండి. బయో అంటే బయట బయోలు వేరు, మన బయో వేరండి. బయోస్టిమ్యులెంట్ ప్రోడక్ట్ అంటాం. ఇంకా చెప్పాలంటే ఫంగిసైడ్ గా వాడుకోవచ్చు. మొక్క యొక్క ఎదుగుదలలో, మొక్క యొక్క ఒత్తిడిని తగ్గించడంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ప్రధాన పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా మన అగ్రి ప్రోడక్ట్ క్యూర్ చేస్తుందండి. ఇక్కడ చూడండి, కణజాలం అన్నమాట. ఇప్పుడు బయట మీరు స్ప్రే చేసే మందులు ఏదైనా సరే పైన వరకే పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, కణం లోపల ఉన్న పదార్థానికి కూడా మన ప్రోడక్ట్ చొచ్చుకొని వెళ్ళి పనిచేస్తాయి. క్రియాశీలకంగా అనమాట, అంటే అంతర్గతంగా కూడా పనిచేస్తాయి. ఇందాక మనం అగ్రి హ్యూమిక్ చెప్పుకున్నాం. అగ్రి హ్యూమిక్ ప్లస్ అగ్రి ప్రొటెక్ట్ విత్తన శుద్ధికి ఇది రాసుకోండి ఫ్రెండ్స్. ఏ పంటకైనా విత్తనాన్ని విత్తేటప్పుడు మినుము, పెసర, కంది, వడ్లు ఇలా ఏ పంటకైనా విత్తనం శుద్ధి చేసుకోవటానికి రేపు మీరు పంటలో విత్తనం విత్తటానికి ముందు రోజు, ఒక రోజు ముందుగా 24 గంటల ముందుగా ఆ యొక్క విత్తనాలకి 1 kg విత్తనానికి 5 గ్రాముల ప్రొటెక్ట్
5 ml అంటే 5 ml అగ్రి హ్యూమిక్, 1 kg విత్తనానికి 5 ml అగ్రి హ్యూమిక్, 5 grams అగ్రి ప్రొటెక్, 2 కలిపి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి 24 గంటల తర్వాత మీరు విత్తుకుంటే ఆ యొక్క మొక్కకి చీడపీడల యొక్క బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తెగుళ్ళు రాకుండా ఉంటాయి. అది ఏం తెగుళ్ళు అంటే ఇప్పుడు పొలాల్లో వచ్చే మిర్చి పొలాలు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, లేకపోతే మీకు దానిమ్మ, జామ, ఇంకా కొన్ని పండ్ల తోటలు కావచ్చు. ఏమొస్తున్నాయంటే విల్ట్ వస్తుంది. ఇప్పుడు విల్ట్ అంటే కొంతమందికి తెలుసలేదో అదొకసారి వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేను ఒక రైతుగా నేను మీకు ఈ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు డెప్త్ నాలెడ్జ్ ఇవ్వాలి అని అంటే అదంతా కూడా కొంచెం మీరు నిదానంగా మీకు మీ అనుభవంలో తీసుకున్నదే మీకు ఉపయోగపడుతుంది. టెక్నికల్ నాలెడ్జ్ రైతు అర్థం చేసుకోలేడు. అక్కడ మీకు ఎదురయ్యే సమస్య, దానికి మన ప్రోడక్ట్ ఉపయోగపడే విధానం మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మందికి విల్ట్ అనే ప్రాబ్లం మీకు అడుగుతారు. విల్ట్ అంటే అసలు ఏంటి? విల్ట్ అంటే మొక్క బాగా ఒక ప్రధాన పొలంలో, అది కూరగాయలు కావచ్చు, పండ్ల తోటలు కావచ్చు, లేకపోతే మిర్చి పంట కావచ్చు, పంట బాగా పచ్చగా ఉంటది. అక్కడక్కడ మొక్కలు వడిలిపోయి చనిపోతూ ఉంటాయండి. వడబడిపోయి చనిపోతూ ఉంటాయి. మరి నీళ్లు పెడుతున్నామండి, ఆహారం ఇస్తున్నాము, పైన మందులు స్ప్రే చేస్తున్నాము, ఇవి చనిపోతూ ఉంటాయి. వీటికి పైన స్ప్రేయింగ్ చేసేటువంటి మందుల వల్ల ఈ తెగులు అంటే ఈ యొక్క నివారణ అనేది లేదండి. విల్ట్ అనే దానికి ఇది 3 దఫాలుగా పంటలకు వస్తుంది. వాటికి అద్భుతమైన పరిష్కారమే. రైతుకి తెలియదు, చాలా కంపెనీల వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఫస్ట్ లో ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క తెగులు ఉధృతమైంది. నేను కొంతమందికి విల్ట్ అని చెప్తే నన్ను ఎగతాళి చేశారు. విల్టా, ఇది ఇంకా రైతు భాషలు వేరే ఉంటాయి కదా, అది కాదు ఇది కాదు, ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి. సైంటిస్టులు కూడా వచ్చారు పాపం, పెద్ద పెద్ద సైంటిస్టులు, తెలుసుకోలేకపోయారు. ఈ విల్ట్ అద్భుతమైన పరిష్కారం మన దగ్గర ఉంది. అదేంటంటే నేను మొట్టమొదటి చెప్పిన ఆక్వాజెల్ ఒకటి వాడించాలి. రెండోది మనం హ్యూమిక్ లిక్విడ్ తోటి, నానో ప్రొటెక్ట్ తోటి విత్తన శుద్ధి చేయాలి. ఇంకా ఈ 2 చేస్తూ అగ్రి ప్రోడక్ట్లోని ప్రొటెక్ట్ ని ఎక్కువగా మనం స్ప్రే చేయించుకుంటున్నట్లయితే ఈ సమస్యకు మనం పరిష్కారం దొరుకుతుంది. 100% మన దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రొటెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ విజువల్స్ లో చూసే ఇదిగోండి, ఈ మొక్క చూడండి. ఇక్కడ ఈ మొక్క కనపడుతుంది మీకు. మొక్క బాగా ఎదిగింది కానీ ఎండిపోతుంది. దీన్నే విల్ట్ అంటాం మనం. చూడండి, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మన ప్రోడక్ట్ పనిచేస్తుంది. ప్రతిదీ కూడా ఫంగిసైడ్ గానే చేస్తుంది. మొక్క పైన ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. కాయం మచ్చ, కొండాకు, వరిలో వచ్చే అగ్గి తెగులు అన్ని కూడా. ఇంకా ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫంగస్ కు సంబంధించి బయట మందులు వాడాలంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయబడింది. కానీ అగ్రి నానో ప్రొటెక్ట్ ని మనం ఏ రైతుకైతే ఇస్తామో కంటిన్యూటీగా, అంటే ఒక స్ప్రేయింగ్ మార్చి ఇంకో స్ప్రేయింగ్ ప్రొటెక్ట్ స్ప్రే చేస్తున్న పొలంలో ఎటువంటి ఫంగిసైడ్ వాడనవసరం లేదు. అంటే దగ్గర 10 నుంచి 15 రకాల ఫంగల్ డిసీజెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పుకున్న విల్ట్ దగ్గర నుంచి బూజు తెగులు, కాయమచ్చ, కొమ్మ ఎండు అన్ని కూడా అన్నిటికీ పరిష్కారమే మన అగ్రి ప్రొటెక్ట్ అండి. మరి ఇంత మంచి ప్రోడక్ట్ 14 రకాలు కొట్టుకోవడం బెటర్ అంటారా, మన ప్రొటెక్ట్ ఒక్కటే వాడటం బెటర్ అంటారా? ఒకసారి చూడండి ఎలా స్ప్రే చేసుకోవాలి అని అంటే
చెప్పాను కదండి, ఇందాక చెప్పినట్టు ఇది 200 లీటర్లకు వస్తుంది, 250 గ్రామ్స్ అయితే 100 లీటర్లకు వస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి ఈ యొక్క పాయింట్ కూడా రాసుకోండి. ప్రధాన పొలంలో విత్తనం విత్తటానికి ముందు 1 కేజీ నుంచి 2 కేజీలు అగ్రి ఆక్వాజల్ ప్రమోట్ చేసుకోవచ్చు. 5 నుంచి 8 కేజీలు అగ్రి గ్రాన్యువల్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. 500 గ్రాములు నానోటెక్, 500 గ్రాములు అగ్రి ప్రొటెక్ట్ మనం ఈ మిశ్రమాలన్నీ కలిపి కూడా వాడించవచ్చు. వాడితే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అద్భుతమైన రిజల్ట్ ని మనం చూస్తాం. వీటన్నిటికీ కలిపి ఇంకొక ప్రోడక్ట్ మనం చెప్పుకోబోతున్నాం. ఆ ప్రోడక్ట్ కూడా కలుపుకోవాలి. ప్రొటెక్ట్ గురించి అర్థమైంది కదండి. ఇది అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఇంకా అగ్రి 82 ఇక్కడ ఉందండి. బుల్లెట్ ఎప్పుడు దిగిందా అనేది కాదు, అదేనైనా దిగిందా లేదా అనేదే ముఖ్యం అంటారు కదా. ఇంకా పిట్ట కొంచెం కోతగానం ఏది చెప్పినా అగ్రి 82కి సరిపోద్దండి. అగ్రి 82 అనే ప్రోడక్ట్ ఏ రైతు ఇంట్లో ఉంటుందో ఆ రైతు ఇంట్లో సిరులు కొరవటం అనేది గ్యారంటీ. ఇదేంటి ఇంత చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంత చెప్తున్నారు ఏంటా అని దయచేసి అంత చీప్ గా మాత్రం చూడకండి ఫ్రెండ్స్, చూడకండి. ఎందుకంటే తక్కువ పెట్టుబడి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ ఫలితాలు. ఇప్పుడు ఇవన్నీ ఇంత చెప్పిన దాన్ని అన్నిటినీ మనం ఇంటికి తెచ్చుకోవాలంటే ఏం కావాలండి? ఒక వారధి కావాలి కదా. ఆ వారధే అగ్రి 82. అగ్రి 82 స్ప్రెడర్ గా పనిచేస్తుంది, యాక్టివేటర్ గా పనిచేస్తుంది, వెటర్ గా పనిచేస్తుంది, యూనిఫామ్ మిక్సింగ్ అంటే pH బ్యాలెన్స్ చేస్తుంది, ఇంప్రూవ్ వాటర్ అబ్జర్వ్ ఇన్ సాయిల్. చూడండి, ఇన్ని ఉపయోగాలు ఎకరానికి 70 నుంచి 150 రూపాయలు ఖర్చు పెడితే వస్తాయండి. ఏమండి, 2000, 3000, 5000, 10,000, 50,000 ఖర్చు పెడుతున్నారు. 70 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే చీప్ గా చూస్తారు. ఎలా చూస్తారంటే, ఒక డాక్టర్ 10 రూపాయలు ఫీజు తీసుకొని 20 రూపాయలు మందులు రాస్తే కంటికి కానదు, మనసుకు నచ్చదు కదండి. అదే 500 ఫీజు తీసుకొని 5,000 మందులు రాస్తే బజార్లో కూర్చొని అద్భుతం, అబ్బో వామ్మో అక్కడి నుంచి వచ్చాడంట, 500 తీసుకున్నాడు, 3 గంటలు కూర్చున్నాం, 5,000 రూపాయలు మందులు రాశాడు అని కాలు రగరేసి గొప్పగా చెప్పుకుంటారు. అదే ఓ చిన్న క్లినిక్ లో కూర్చొని చేయబట్టుకొని నీకు జబ్బేం లేదు, చిన్న టాబ్లెట్ వాడుకొని చక్కగా హెల్దీగా ఉండటానికి ఇస్తే నమ్మరు. ఇదే ప్రాబ్లం మీకు రైతుల దగ్గర నుంచి ఎదురవుతుంది. 70-80 రూపాయలంటే అలా తక్కువగా ఆలోచిస్తారండి. కానీ ఇన్ని రకాల ఉపయోగాలంటే ఒకసారి చూడండి. స్ప్రెడర్గా పనిచేయటం, మందు ఏ యొక్క పదార్థాన్ని అయితే స్ప్రే చేస్తారో అది చెట్టు యొక్క అన్ని భాగాలకి స్ప్రెడ్ చేస్తుంది. ఒకటి యాక్టివేటర్గా పనిచేస్తాయి, అంటే ఉత్తేజాన్ని కలిగించి మందు త్వరగా పనిచేయటం. మీరు క్రిమి కీటకాలకు వాడారా, ఫంగిసైడ్ వాడారా, లేదా పంట ఎదుగుదలకు వాడారా, ఏ ఉపయోగం కోసం అయితే మీరు వాడిన మందు ఉంటుందో ఆ మందు యొక్క పనితనాన్ని డబల్ చేస్తుందండి. మూడోది వెటర్గా పనిచేయటం. ఇప్పుడున్న సమస్య అంతా వర్షాభావ పరిస్థితులు. చేను ఎక్కువగా నీటి లేక నీరు పెట్టలేక వడబడతా ఉంటది. ఆ సమస్యకు కూడా మనకి అగ్రి 82 పరిష్కారం చూపిస్తుంది. అగ్రి 82 క్రమంగా ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళ పొలాలు త్వరగా బెట్ట పరిస్థితులను ఎదుర్కోవు. ఆ బెట్ట పరిస్థితులను ఎదుర్కోనప్పుడు పంట దిగుబడి మీద మంచి ప్రభావం ఉంటది. పోతా పిందె రాలదు. పోతా పిందె రాలినప్పుడు మరి దిగుబడి పెరుగుతుంది కదండి. నాలుగోది యూనిఫామ్ మిక్సింగ్ అండి. ఇప్పుడు మన వీరులంతా, రైతు వీరులంతా కూడా 3, 4 మందులకు వెళ్ళిపోయారు. ఇంతకుముందు 1 నుంచి 2కి వచ్చారు, ఇప్పుడు 2 నుంచి 3కి వెళ్ళారు. ఇంకేదైనా అవకాశం ఉంటే 4వది ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. అది పెద్ద చెడ్డ అలవాటు. సరే, అది ఓకే, అది రైతు ఇష్టం అనుకోండి. మనం ఏం చెప్తామంటే, మీరు కలిపే మందులు ఏదైతే ఉన్నాయో అది సమపాళల్లో కలవటానికి, విరగకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది. ఇరిగిపోతా ఉంటాయి, ఆ మందు పారబోసేస్తాడు.
లేదా కొడతాడు, పని చేయదు. పారబోసిన దండగే, కొట్టిన దండగే, మరి సమయం వృధా, పంట దెబ్బతింటది. అదే ఎకరానికి ఒక 70-80 రూపాయలు ఖర్చు పెడితే ఆ వేల రూపాయల పని మీకు ఉపయోగపడేలా చేస్తుందండి. ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టు pHని బ్యాలెన్స్ కూడా ఈ ప్రోడక్ట్ కూడా చేస్తుంది. మరి వాటర్ అబ్జర్వేషన్ ఇన్ సాయిల్ అండి. ఎప్పుడైతే నేళ్ల ద్వారా మన యొక్క అగ్రి 82ని మనం వాడే మందుల ద్వారా కింద సాయిల్ అప్లికేషన్ లో జరిగేటువంటి అప్లికేషన్స్ లో అంటే ఫర్టిగేషన్ అంటాం, నీళ్లు కట్టడం అంటాం, ఏ విధానంగానైనా సరే భూమికి కనుక మనం ఇది పంపించగలిగితే నీటిని ఎక్కువ కిందకి తీసుకెళ్లే పని కూడా మనకి అగ్రి 82 చేస్తండి. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకి 100 ml లో దొరుకుతుంది, ఇక్కడ 250 ml దొరుకుతుంది. సారీ అండి, 100 ml, 500 ml, 5LT ఈ మూడిట్లో మనకి ప్యాకింగ్ దొరుకుతుందండి. ఇక్కడ చూడండి ఆకుల్లో వ్యత్యాసం, వాడిన దానికి వాడని దానికి ఆకుల్లో ఆకు మీద పడ్డటువంటి మందు ఏ విధంగా స్ప్రెడ్ అయిందనే చూడొచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ వాడకుండా ఉన్నది, రైట్ సైడ్ ఉన్న ప్రోడక్ట్ వాడింది చూడండి. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు మిక్సింగ్ లో మనకు ఉపయోగపడుతుందండి. ఆక్వాజెల్ గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు రికమెండ్ చేసేటప్పుడు భూమిలో తేమ ఉండాలండి. భూమిలో తేమ లేకుండా మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా, ఎంత శ్రద్ధతో ఇచ్చినా, స్ప్రేయింగ్ చేయించినా రిజల్ట్ మీద దాని ప్రభావం ఉంటుంది. భూమిలో తేమ ఉండి మీరు స్ప్రేయింగ్ చేపిస్తే 70-80% రిజల్ట్ మీరు చూస్తారు. లేని పక్షంలో మీరు 30-40% రిజల్ట్ని మీరు చూస్తారు. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏ మందులో అయినా సరే కలిపి వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను గ్రాన్యువల్స్, ప్రొటెక్, ఆక్వాజెల్ ప్లస్ అగ్రి 82. ఈ మూడిటి గురించి మనం డోసేజ్ చెప్పుకున్నాం. అగ్రి 82 అనేది 200 నుంచి 250 ml, అంటే ఎకరానికి 1/2 లీటరు సాయిల్ అప్లికేషన్ లో వాడుకోవచ్చు. భూమిలో ఇచ్చే రసాయనిక ఎరువుల్లో కానివ్వండి, జీవ నియంత్రణ ఎరువుల్లో కానివ్వండి, ఏ ఎరువైనా సరే భూమికి ఇచ్చేటప్పుడు నీటి కట్టుబడి జరిగేటప్పుడు 250 ml ఇచ్చుకుంటే అద్భుతం అనేది మీరు రైతు దగ్గర చూడొచ్చు. ఆ బాండింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, విత్తన శుద్ధికి కూడా మనం చెప్పుకున్నాం. 5 ml లిక్విడ్, 5 grams ప్రొటెక్ట్. ఇక్కడ 10 grams చెప్పారండి. 5 grams సరిపోతుంది. అది 10 grams కన్నా కూడా 5 grams సరిపోతుంది. ఈ మూడు కూడా కలిపి వాడుకోవచ్చు. ఇక్కడ హ్యూమిక్ గ్రాన్యువల్స్, మనకి అగ్రి 82 అనేది కామన్ కదండి ప్రతిదానికి కూడా. అగ్రి గోల్డ్ ఇక్కడ మనకి ఇందులో లేదు, అంటే కర్ణాటకలో అగ్రి గోల్డ్ లేదండి. ఇక్కడ మనకి అగ్రి గోల్డ్ విజువల్ లాస్ట్ లో ఉంది. అగ్రి గోల్డ్ గురించి కూడా మీకు ఒక 2 మాటలు చెప్తున్నాను. అగ్రి గోల్డ్ 100 grams ప్యాకింగ్ లో మనకు దొరుకుతుంది. 100 grams ప్యాకింగ్ కనుక మనం మందులో కలిపి స్ప్రే చేసుకుంటే కిరణజన్య సంయోగక్రియ జరగటానికి బాగా ఉపయోగపడుతుందండి. మీ తోట అంటే ఏ పంటకైతే ఈ ప్రోడక్ట్ వాడతారో ఇప్పుడు కూడా పచ్చదనంగా కనిపిస్తుంది. ఎప్పుడు చూడండి, ఆ పచ్చదనం తగ్గకుండా నెలకు ఒక్కసారి కనుక మీరు స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ పచ్చదనం కనిపిస్తూ ఉంటది. ఎకరానికి 100 grams సరిపోతుందండి అగ్రి గోల్డ్ అనేది. ఇక్కడ కాంబినేషన్ అనేది అగ్రి 82 మీరు ప్రతి స్ప్రేయింగ్ లోను వాడించవచ్చు. ప్రతి స్ప్రేయింగ్ లోను కూడా ఎకరానికి 70 నుంచి 100 ml ప్రతి స్ప్రేయింగ్, అంటే ఏ మందు స్ప్రే చేస్తున్నా అగ్రి 82 70 నుంచి 100 ml వాడచ్చు. ఏ మందు భూమిలో ఇస్తున్నా 200 నుంచి 250 ml భూమిలో ఇవ్వచ్చు, ఏ మందుకైనా సరే. ఈ కాంబినేషన్స్ అండి మాస్, ప్రొటెక్ 82 చూడండి. అలాగే నానోటెక్, మాస్ 82. ఏ మందు అయినా సరే మీరు రైతుకి రికమెండ్ చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు పురుగుకు కానీ, దోమకు కానీ, నల్లికి కానీ మందు స్ప్రే చేస్తారు.
వాటికి మీరు ఆల్టర్నేటివ్ స్ప్రేయింగ్స్ ప్రొటెక్ట్ కాల్ వచ్చింది. ఆల్టర్నేటివ్ స్ప్రేయింగ్స్ లో 1 by 1 మార్చుకుంటా స్ప్రేయింగ్ చేయించుకుంటా రావచ్చు. రెగ్యులర్ గా మీతో టచ్ లో ఉన్న వాళ్ళు అయితే. కొత్తగా మీరు స్ప్రేయింగ్ చేసే వాళ్ళు అయితే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి, రైతుకున్న సమస్యను బట్టి మన ప్రోడక్ట్ ని ఏది వాడుకోవాలి అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే, తక్కువ క్వాలిటీ తోటి ఎక్కువ ఆదాయాన్ని పొందటానికి అగ్రి ప్రోడక్ట్స్ మనకు చాలా ఉపయోగపడతాయి. రైతుని నిలబెట్టడానికి, మన వ్యవస్థను నిలబెట్టడానికి, రైతుకి ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆర్థిక స్వాతంత్రం అని మనం ముందు చెప్పుకున్నాం. ఆ ఆర్థిక స్వాతంత్రం రైతు కూడా పొందటానికి మనం అందరం పొందుతున్నాం. మరి రైతు కూడా పొందొద్దా? మనకు అందరికి అన్నం పెట్టేటటువంటి రైతు కూడా పొందాలి. కాబట్టి ఆ రైతు కూడా ఆర్థిక స్వాతంత్రం పొందటానికి మన ప్రోడక్ట్స్, మన కంపెనీ, మన సిస్టమ్, మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లింక్ చేసుకొని ఆ రైతును మన అసోసియేషన్లోకి తెచ్చుకుంటే ఆ కుటుంబాన్ని మనం 100% నిలబెట్టగలుగుతాం. 100%. రైతుకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఏ కంపెనీ అన్న ఉందా? రైతుకి జీతం ఇచ్చే కంపెనీ ఉందా? జీతం అని నేను అన్ను. రైతుకి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఏదీ లేదు, మన వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప ఏది లేదండి. మరి మన ప్రోడక్ట్స్ ఏ పురుగు మందుల్లో అయినా కలిపి వాడుకోవచ్చు. అగ్రి మాస్ అనేది కొంచెం రిజల్ట్ తగ్గుతుంది. ఎటువంటి దుష్పరిణామాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఏముంటాయంటే అద్భుతమైన దిగుబడి ఉంటది, అద్భుతమైన నాణ్యత ఉంటది, అద్భుతమైన ఆరోగ్యం కూడా మన ప్రోడక్ట్స్ వాడితే ప్రతి రైతుకి, సమాజానికి మనకి ఇవ్వటం జరుగుతుంది. కీటకాలకు మాత్రం మన దాంట్లో మందు లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫెయిల్యూర్ అయ్యారు కూడా ఇక్కడ. ఏ రైతైనా సరే దోమ ఉంది, నల్లి ఉంది, నాకు ఏదైనా ముందు ఇవ్వండి అని అంటే మన దగ్గర మందు లేదండి. కానీ వాటిని తట్టుకునే సామర్థ్యం ఇవ్వటానికి మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు కలిపి వాడుకోవటానికి మన ప్రోడక్ట్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి అని చెప్పాను. మీకు ఈ పాయింట్ ముఖ్యం గుర్తుపెట్టుకోండి. అద్భుతంగా మన పంటల ఉత్పత్తికి మనం వెస్టేజ్ అగ్రి ఉత్పత్తుల్ని ఉపయోగించగలమా? ఇక్కడ ఏమండి, పంట ఉత్పత్తికి మనం వెస్టేజ్ అగ్రి ఉత్పత్తులు మాత్రమే ఉపయోగించగలం. అర్థమైంది కదండి? క్రిమికీటకాలకి మనకు మందులు లేవు. ఇక్కడ చివరిగా ఏంటంటే, మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డోసేజ్లు అనేది చాలా జాగ్రత్తగా రైతుకు చెప్పి మీరు వాళ్ళకి సహాయపడి వాళ్ళ దిగుబడికి మీ యొక్క సహాయ సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం అండి. విష్ యూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇక్కడ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాజేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇప్పుడు ఈ షేరింగ్ అనేది తీసుకోండి నిర్మా మేడం. మీకు ఏదన్నా డౌట్ ఉంటే డియర్ ఫ్రెండ్స్, మీరు మన ఎస్ఎంఎస్ గ్రూప్ లో గనక ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నాకు కాల్ చేసి అంటే తెలుసుకోలేకపోవటం అనే దానికన్నా కూడా మీరు ఎస్ఎంఎస్ గ్రూప్ లో ఏదన్నా మీరు డౌట్ ఉంటే అక్కడ మీరు మెన్షన్ చేస్తే నాకు తెలిసిన దాంట్లో నేను మీకు ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనండి? ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు ఈ నాలెడ్జ్ తీసుకున్నటువంటి, అటెండ్ అయ్యి చక్కగా నాలెడ్జ్ తీసుకున్నటువంటి ఎస్ఎంఎస్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్యాక్ టు మై హోస్ట్ నీలిమ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. నిజంగా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. ఎందుకంటే దీంట్లో చాలా మందికి కూడా ఏ వాడే విధానంలో మనం ఎక్కడొకట రాంగ్ స్టెప్ వేసి ఇది పని చేయలేదు అనే నెగిటివ్స్ అనేది వింటూ ఉంటాం. కానీ ఇలా జూమ్ పరంగా మనం నాలెడ్జ్ తీసుకుంటూ, లైవ్ లో నాలెడ్జ్ తీసుకుంటూ చెప్పింది మనం మన పొలంలో వాడుతూ ఉన్నట్లయితే అది 100% రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం సార్. నిజంగా ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేది ఈ రోజు మన ఎస్ఎంఎస్ టీం అందరికీ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, సీతారామయ్య సార్. ఎందుకంటే ఈ రోజు సార్ మనకి చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చేది మన గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పల సార్ ఇస్తారు. ప్రతి ట్రైనింగ్ లో కూడా మనం ఎలా సక్సెస్ అవ్వాలా అని చెప్పి మనకి గ్రోత్ అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే సెకండ్ పర్సన్ గా మనకి ఎస్ఎంఎస్ టీమ్ లో మన సీతారామయ్య సార్ ఉన్నారండి.
సార్ కూడా నిన్నంతా జర్నీ చేసి వాళ్ళ పేరెంట్స్ కి హెల్త్ బాగోక తను కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉండి నైట్ నేను సార్ కి కూడా సార్ లింక్ రాలేదు సార్ ఏంటి అని అంటే సార్ మేడం నేను చూడలేదు అని అన్నారు. దానికి ఆ టైంలో సార్ చూసి నేను చేస్తానండి అని చెప్పి రెడీ అయ్యి మార్నింగ్ ట్రైన్ దిగేసి వచ్చి ఈ రోజు ఈ జూమ్ అనేది మనకి అందరికి ఇవ్వడం జరిగిందండి. నిజంగా ఎక్సలెంట్ షేరింగ్ సార్, ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సీతారామయ్య సార్. మరి ఈ ప్రెజెంటేషన్ బట్టి మీరుకి ఏవైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. మన సార్ అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైస్ చేసి ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. సాంబయ్య గారు, గతంలో మీకు మిర్చి ఏ విధంగా పండింది, ఈ సంవత్సరం మీరు కేవలం అగ్రి ప్రోడక్ట్స్, మన వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ వాడటం వల్ల మీ పంట ఏ విధంగా వచ్చిందో ఒక 2 minutes మీరు కూడా షేర్ చేసుకోండి సార్. సార్ అంటే నేను 2-3 సంవత్సరాల క్రితంలో పంట ఏ విధంగా నష్టపోయారు మీరు, ఈ సంవత్సరం నేను చెప్పిన విధానాన్ని పాటించడం వల్ల మీరు ఏ విధంగా మంచి జరిగింది అనేది కూడా మన గ్రూప్ లో సభ్యులకు తెలియజేయండి. అంటే నేను రెగ్యులర్ గా ఎక్కువగా పచ్చికాయ సీడ్ అనేది వెరైటీలు ఎక్కువగా వేస్తుంటాను. ఎందుకంటే నాకు వాటర్ స్పెషాలిటీ అనేది ఎక్కువగా ముందాడి వర్షం ఆధారం మీద ఆధారపడి పచ్చికాయకి అనేది ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి చేస్తుంటాము. సార్ సలహా తీసుకొని మేము ముందుగా అక్వాజెల్, ప్రొటెక్ట్, నానోటెక్ కూడా రెగ్యులర్ గా వాడుకుంటూ ఈ మన టైం ప్రకారం మళ్ళీ పూత టైంలో అగ్రి మాసు, అగ్రి గోల్డ్ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల నాకు పెట్టిన ప్రాఫిట్ మొత్తం మార్కెట్ లో కాయ కూడా మంచి రేటు పలికింది. ఒకరోజు శాంపిల్ తీసుకెళ్లి కొంచెం కాయ అనేది లేట్ గా తీసుకెళ్ళడం వల్ల కూడా మార్కెట్ లో నువ్వు కాయ వత్తనాగా రావట్లేదు అని చెప్పి అతనికి ప్రత్యేకంగా వెహికల్ వేసుకొని మా ఇంటికి రావడం కూడా జరిగింది. మార్కెట్ లో సరుకు కూడా మంచి కలర్ వస్తుంది, షైనింగ్ బాగా సైజ్ వచ్చింది. మార్కెట్ లో కాయ కూడా నిలబెట్టి అమ్ముకున్నా. నేను బస్తాగా ఒక మార్కెట్ లో రేటు జరిగే రోజు నా బస్తా మీద చేయి అని చెప్పా. ఆ వ్యవస్థ అనేది ఇప్పటి వరకు నేను చూశారు కదా, అక్కడ ఏ రోజు కూడా మా బస్తా మీద చేయి నేను అవతలకి వెళ్ళిపోతాను, ఇంకో మార్కెట్ తీసుకెళ్ళి నేను అమ్ముకుంటాను, అవతల చేయి అని కూడా చెప్పడం జరిగింది కమిషన్ దారుని. అయితే అతనికి ఆశ్చర్యపడిపోయి ఏంది గురు కాయలు ఇవ్వ అన్నాడు. ఇవ్వను అంతేనా ఒకటే మాట చెప్పేసాను, ఆ ఆర్గానిక్స్ కాయలు నీకు ఇష్టం అయితే ఆ రేటు వేసుకోలేకపోతే లేదని కూడా చెప్పడం జరిగింది. లేదులే గురువు చేస్తాలే అని చెప్పి అతను ఆ మార్కెట్ ఆ రోజు రేటు మీద కూడా 5 రూపాయలు కలిపి రాయటం కూడా జరిగింది సార్. పోయిన సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం నాకు కొంచెం ప్రాఫిట్ బాగానే ఉంది. మిరపదాట్లో ఇప్పుడు నల్లి ప్రభావం వచ్చి దెబ్బతిన్నా కూడా నేను ఆల్మోస్ట్ కొంత ఇన్కమ్ లోనే ఉన్నాను సార్. అంటే 80% మన ప్రొడక్ట్లే వాడుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అద్భుతం అంటే ఓకే, థ్యాంక్ యూ సాంబయ్య గారు. అద్భుతాలు జరుగుతాయి అంటే ఇలానే ఉంటాయి. గతంలో 2 సంవత్సరాల నుంచి తక్కువ అంటే మన ప్రోడక్ట్స్ వాడలేదు. నేను మొదటి నుంచి చెప్పి వాడించి ఇలా దమ్ముగా నిలబెట్టగలిగామంటే అది మన కంపెనీకే దక్కుతుంది, మన ప్రోడక్ట్స్ కే దక్కుతుంది అనేదానికి ఎటువంటి సందేహం లేదండి. థ్యాంక్ యూ సాంబయ్య గారు. సూపర్ షేరింగ్ సార్ సాంబయ్య సార్. ఇలాంటి టెస్ట్ మోనీస్ వింటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అవుతారు సార్, వాడటానికి రెడీ అవుతారు. మన ప్రొడక్ట్స్ లో ఎంత దమ్ అయితే ఉందో అలాగే మన అది చూసి ఆ క్వాలిటీ ప్రొడక్ట్ వాడటం మూలన మన మాటలో కూడా ఆ కమాండింగ్ అనేది వస్తుంది సార్. నిజంగా చాలా మంచి షేరింగ్ అనేది ఇచ్చారు సార్, టెస్ట్ మోనీ షేరింగ్. ఆల్ ద బెస్ట్ సార్ సాంబయ్య సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. రియల్ గా నర్సాబాద్ మార్కెట్ కి మాకు ఉదయాన్నే 10:30 కల్లా సరుకు అందించాలి అతనికి. మామూలుగా స్టాంపులు అయితే నేను ఒక రోజు ఒక బ్యాగ్ తీసుకెళ్లాను. సెకండ్ రోజు బ్యాగ్ తీసుకెళ్ళపోయేటప్పటికి అతనికి సరుకు బాగుంది, హై కమాండింగ్ పైనుంచి క్వాలిటీ బాగుందని చెప్పి ఎక్కువగా బల్క్ ఆర్డర్ వచ్చింది. అతను ఒకటే ప్రెషర్ చేస్తున్నాడు, సరుకు వస్తుందా అని చెప్పి. వేరే వాళ్ళకి ఎవరైనా ఇచ్చారో అని చెప్పి ఆయన వెహికల్ వేసుకొని చేనికి వచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. సరే సార్, సూపర్ సార్. మీరు ఆ క్వాలిటీ అనేది చూపించారు. అలాగే గతంలో కూడా మన బొప్పాయికి కూడా ఇలాంటి రిజల్ట్ అనేది చూపించారు సార్ సీతారామన్ సార్. సూపర్ సార్. బొప్పాయికి మా పక్క విలేజ్ లోనే వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ ఆయన కూడా ఇంకా ఎక్కువ ల్యాండ్ కూడా ఎక్కువ మంది రైతులతో కూడా గ్యాదరింగ్ చేస్తున్నాడు మేడం గారు. సూపర్ సార్. మేడం చెప్పండి, సారు చెప్తారు. ఈ మొక్కజొన్న వేరుశనగ పంట వేశారు సార్ బాపట్ల సైడ్. ఒక రైతు నాకు 4 రోజుల క్రితం పరిచయం అయ్యారు. వాళ్ళు మామూలుగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో విత్తన శుద్ధి మాత్రమే చేసుకున్నారంట. 20 రోజులు అవుతుంది ఆ మొక్కజొన్న వేరుశనగ పంట వచ్చేసేసి. 20 రోజులు మొక్కలండి మాయి. పంట వేసి 20 రోజులు అయింది. మీవేం వాడితే బాగుంటాయి అని చెప్పి అడిగారు సార్. అలాగే వచ్చేసరికి మొక్కజొన్న కూడా సేమ్ ఇలాగే వాళ్ళు కూడా సేంద్రియ పద్ధతిలో మామూలుగా ప్రకృతి వ్యవసాయం దానిలో ఈ వాళ్ళ పద్ధతిలో విత్తన శుద్ధి మాత్రమే చేసుకున్నారు. మనం ఏం వాడితే బాగుంటది అని అడుగుతున్నారు సార్.
నేను మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని చెప్తానని చెప్పాను సార్. ఎందుకంటే అగ్రి నేను దాకా టచ్ చేయలేదు. వేరుశెనగ అయితే ఆల్రెడీ వేసున్నారు కాబట్టి కింద రూట్ కి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి గ్రాన్యువల్స్ హ్యూమిక్ వాడించండి. పైన స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి నానోటెక్ ప్రొటెక్ట్ వాడించండి మేడం. అర్థమైందండి? 1 kg ప్యాకెట్స్ సరిపోతాయి కదా సార్ ఒక ఎకరానికి? ఎకరానికి 5 నుంచి 8 కేజీలు గ్రాన్యువల్స్ పట్టుకోవచ్చండి. నీళ్లు పెట్టినప్పుడు గ్రాన్యువల్స్ చల్లుకోవచ్చు 82తో కలిపి. ఓకే సార్. అలాగే మీరు స్ప్రేయింగ్ వచ్చేటప్పటికి వాటికి ఫంగస్ రావడం జరుగుతుంది. ఆకుమచ్చ, తెగులు, కాయ మీద ఏముండదు కానీ మీకు పైన కనపడతా ఉంటాయి. ఆకులకి అలాంటి రాకుండా పంట ఎదగాలి అని అంటే ప్రొటెక్ట్, నానోటెక్ కలిపి స్ప్రే చేయించుకోండి 82తో కలిపి. మొక్కజొన్నకు కూడా సేమ్ అండి. మొక్కజొన్న కూడా గ్రాన్యుల్స్ చల్లటం వీలు కాకపోతే నీళ్లు పారేటప్పుడు అగ్రి హ్యూమిక్ ని నీటి ద్వారా పంపించమని చెప్పండి. ఎకరానికి 500 ml నుంచి 1 లీటర్ వరకు మంచి దిగుబడి రావడం జరుగుతుందండి. సో మచ్ సార్. ఈ రోజు ఎక్సలెంట్ అగ్రి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. నా డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హౌస్ నీలిమా మేడం సార్. మేడం. ఎస్ మేడం, మీ డౌట్ ని కూడా క్లారిఫై చేసుకున్నారు. ఆల్ ద బెస్ట్ మేడం. రాజారావు అండి, నేను తిరువురు నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు సీతారామయ్య గారు అగ్రి ట్రైనింగ్ అనేది ఎక్సలెంట్ గా ఇచ్చారంటే చాలా చాలా బాగా ప్రతిదీ కూడా అర్థమయ్యేటట్టు. ఆ ప్రతి ప్రోడక్ట్ కూడా నెంబర్ 1 అండి. మన అగ్రి ప్రోడక్ట్ అనేది రైతే రాజు అవటానికి ఇది రైతుని సార్ అనడానికి మన అగ్రి ప్రోడక్ట్ నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. ఏంటంటే ఫస్ట్ ముఖ్యం ఏంటంటే రైతుకు తెలియదు. ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు వస్తున్నారు, చెప్తా ఉన్నారు, కానీ మన ప్రొడక్ట్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. కనుక ఫస్ట్ మనం ఏంటంటే మన బలవంతం మీద రైతుకు వాడేవాలి. మన బలవంతం మీద వాడింపు చేస్తే తర్వాత రైతు తనే కాల్ చేస్తారండి. ఎస్ అండి, ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుందండి. సార్ సీతారామయ్య సార్ ప్రతిదీ కూడా చక్కగా చెప్తున్నారు సార్. ఇంకా తెలుసుకోవాలి సీతారామయ్య గారు ట్రైనింగ్ లో. ఇంకా నేను నేర్చుకొని దీనిలో ముందుకు వెళ్తా అండి. గుడ్ మార్నింగ్ సార్ ప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. నా గ్రేట్ అప్లయన్స్ శ్రీ ప్రదీప్ సార్, జాన్పాల్ సార్, మా గ్రేట్ మెంటర్ శ్రీ రాజేష్ కల్పల్లా గారికి ముందుగా శుభోదయం, గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ఈ రోజు నిజంగా వ్యవసాయం చేసే రైతు మనందరికి జ్ఞాన సాయం చేశారు అనుకున్నానంటే మంచి జ్ఞానాన్ని అందరికీ ఇచ్చారు సార్. నిజంగా సీతారామయ్య సార్ అద్భుతంగా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నాలాంటి మామూలు వ్యక్తి కూడా అర్థం అయ్యేలాగా చెప్పుకుంటూ రావడం, మనం ఇంకొకరికి ఈ వెస్టేజ్ తాలూకు అగ్రి ప్రొడక్ట్స్ ఇవ్వడానికి ఒక రైతులతో మాట్లాడడానికి కూడా ఖచ్చితంగా అది సాయం చేస్తుంది. యాక్చువల్ గా ఇంతకు ముందు ఒక టెస్ట్ మనీ కూడా చెప్పించారు సాంబయ్య సార్ చేత, మళ్ళీ వెనక్కి పిలిపించి అది బాగా అనిపించిందండి. మిర్చి రైతు ఆనందం అది. ఆయన ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అడిగి మరి వెనక్కి వచ్చి ఇంటికి వచ్చి మరి తీసుకెళ్తున్నా, అది చాలా కళ్ళకట్టినట్టు చూస్తున్నట్టుగా అనిపించేలాగా మీరు షేరింగ్ ఇచ్చారు సాంబయ్య గారు. మీకు కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఆ షేరింగ్ ఇచ్చినందుకు, 2 లాభపడినందుకు, వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో లాభపడినందుకు కూడా మీకు కంగ్రాచులేషన్స్. యాక్చువల్ గా నా పక్క నుంచి కూడా ఒక చిన్న టెస్ట్ మనీ ఉంది. అంటే చాలా చిన్నదే అవడానికి. మా కజిన్ అండి, ఇక్కడ పాలకొల్ల దగ్గర లంకలపూడేరు అండి, మా కజిన్ ఉన్నాడు. తను చుట్టూ పెరటి మొక్కలు కన్నా హార్మోన్ లాంటి మొక్కలు ఏదైనా ఉందా అంటే మా ప్రదీప్ గారిని అడిగి నేను ఇచ్చాను అనమాట. మన మాస్ పంపించానండి. ఆల్రెడీ అతని దగ్గర అగ్రి 82 అంత ముందు పొలానికి వాడినప్పుడు ఉంది, 5 లీటర్స్ క్యాన్ ఉంది. సో ఇవి రెండింటినీ కలిపి చుట్టూ ఉన్న మొక్కలకి, పెరటి మొక్కలకి, ఆకుకూరలు అవి వేసుకున్నాడు. వాటికి అలాగే ఆనపపాదుకి వాటికి వేసేసరికి తను చెప్తున్నాడు, ఇప్పుడు యాక్చువల్ గా నేను వాళ్ళ ఊరు వెళ్ళి ఆనపకాయలు తెచ్చుకోవాలి, ఎప్పుడు వెళ్తానో తెలియదు. చెప్తున్నది ఏంటంటే అంత ముందు వరకు మామూలుగా ఉన్న ఆనపతీగ అంటే సొర అంటాం మన ఈ ఏరియాలో, అక్కడ వైపు ఆనప అంటాం కదా, మన కళ్ళు కొండల మాదిరి మా విత్తనం అనమాట అది సైజు. నేను చెప్తున్న విద్య చూస్తుంటే అసలు ఎగతన్నకుంటూ పరుగు నచ్చి పై డాబాకి మేము ఇది కట్టాం, తాళ్లు కట్టాం. దానికి పై డాబా అంతా పాక్కుంటూ వెళ్ళిపోయి తీగలు వేసుకుంటే ప్రతి కణుపుకి పువ్వు పిండి వేసుకుంటే వెళ్ళిందిరా. ఇప్పుడు అసలు మామూలుగా లేదు, ఒకసారి వద్దుగా నువ్వు అంటూ చెప్తాడు అనమాట. మన ప్రొడక్ట్స్ నిజంగా అంత అద్భుతం అండి. ఎక్కువ మందికి మన నుంచి మేలుకు అందేలాగా సార్ యొక్క వాళ్ళ జ్ఞానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారామయ్య సార్. మంచి హోస్టింగ్ చేస్తాను నీలిమా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మై గ్రేట్ అప్లైన్ మెంటర్ కోచ్ రాజేష్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ ఆల్ SMS టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ సీతారామయ్య సార్. ఈ రోజు చాలా వాల్యుబుల్ అగ్రి ట్రైనింగ్. అంటే మేము ఇంతకు ముందు విని రాసుకుని దాన్ని ఫాలో అవుతున్నాం. అయితే ఈ రోజు నాకు చాలా సంతోషకరమైన విషయం, నా టీము
అందరూ కూడా అగ్రి ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. న్యూ పర్సన్స్ వాళ్ళందరికీ ఈ రోజు చాలా చాలా యూస్ఫుల్ సార్ మీ యొక్క వాల్యుబుల్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మాకు ఇంకొకసారి ప్రతి ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. ఎస్ మేడం. సూపర్ షేరింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చక్కగా హోస్టింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ ని మంచిగా నడిపించారు. సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు బెస్ట్ విషెస్ చెప్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెక్స్ట్ అగ్రి ట్రైనింగ్ మీరు జూమ్ లో ఇచ్చే విధంగా మీరందరూ తయారవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి రైతుకి ఐడి ఇవ్వండి, మన సిస్టంలోకి తీసుకురండి, సిస్టమ్ని ఉపయోగించి అతనికి ఆదాయం వచ్చేలాగా, అతను ఒక 10 మందిని తీసుకొచ్చేలాగా మీరు ఆ 10 మంది మన ఎస్ఎంఎస్ గ్రూప్ లో విజయ పతాకాన్ని ఎగరవేసేలాగా సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీతారామయ్య సార్ ద్వారా లీడర్స్ ద్వారా మనందరికీ తెలియజేసే అవకాశం కల్పిస్తున్నారు మన గ్రేట్ మెంటర్ అండ్ కోచ్ రాజేష్ కల్పల సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకున్నారు. యూజ్ చేసుకుంటూ మన హెల్త్ తో పాటు వెల్త్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు జూమ్ సెషన్ ని ఇంతటితో క్లోజ్ చేసుకుందామండి. విష్ యూ వెల్త్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.